వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత గారికి నిన్న బెయిల్ మంజూరైంది. దాని గురించి ఒకసారి మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ శ్రావణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. దాదాపు 5 నెలల పాటు కవిత గారు తిహార్ జైల్లో ఉన్నారు. నిన్న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు, అదొక ఫ్రాడ్యులెంట్లీ ఫ్రేమ్డ్ కేసు అది. కాబట్టి దయచేసి మీరు స్కామ్ అనకండి. ఎందుకంటే కోర్టులో కేసు నడుస్తున్నది, అది తప్పుడు కేసు అన్నట్టుగా నిన్న జరిగినటువంటి ఒక సుప్రీంకోర్టులో జరిగిన వాదోపవాదాలను చాలా స్పష్టంగా కనబడింది. కాబట్టి వన్ షాట్ టూ బర్డ్స్ లెక్క అటు కేసీఆర్ గారిని కేజ్రీవాల్ని ఒకటే కేసుతో ఇరికియొచ్చు అని చెప్పని కుట్రపూరితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పుడు ప్రయత్నం. ఈడీ, సిబిఐ వాళ్ళు కవిత గారిని ఇరికించడం అయితే చాలా తప్పు. బికాజ్ అక్యూజ్డ్ కన్ఫెషన్స్తో మీరు ఎట్లా నిందితులుగా మీరు చేరుస్తారు అని చెప్పని అడిగినారు. ఎవరిని పడితే వాళ్ళని మీరు నిందితులుగా చేరుస్తారా అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు అడిగినారు. కాబట్టి స్పష్టంగా అదొక ఫ్యాబ్రికేటెడ్ మ్యానిపులేటివ్ కేసు, అది నిలబడదు అని చెప్పి నేను బలంగా భావిస్తూ ఉన్నాను. వీఆర్ వెరీ హ్యాపీ. కవిత గారు బయటికి రావటం చాలా సంతోషం. ఇప్పుడు ఇంకా కూడా ఈ 5-5.5 సంవత్సరాల ఈ అనుభవంతో ఇంకా బలమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా, నాయకురాలుగా తను ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ సంస్కృతి కోసం ఇంకా బలంగా పనిచేస్తారని చెప్పి నేను భాషిస్తున్నాను. ఇంకోటి, ఇదే కేసులో మాగుంటి శ్రీనివాసరెడ్డిలు కవిత గారి సేమ్ కేసు అయినప్పుడు మాగుంటిని సాక్షిగా ఎందుకు చేర్చారు, కవిత గారిని నిందితురాలుగా ఎందుకు పరిగణిస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు కొంచెం సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. చాలా విషయాల్లో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మీరు ఆమె ఎమ్మెల్యే, ఎంపీ కాబట్టి సెక్షన్ 45 వర్తించదని చెప్పని ఎట్లా మీరు హైకోర్టు ఇంటర్ప్రిట్ చేస్తుంది, ఇది పర్వర్టెడ్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పని హైకోర్టును కూడా మొట్టికాయలేసినారు. ఒకటి. రెండవది, అక్యూజ్డ్ కన్ఫెషన్ రిపోర్ట్స్ మీద ఆధారపడి మీరు ఎవరిని పడితే వాళ్ళను నిందితులుగా చేరుస్తారా, పిక్ అండ్ చూజ్ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అని చెప్పని కూడా ప్రశ్నించినారు. మూడవది, 5.5 నెలలు అయింది, బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు బెయిల్ ఇవ్వద్దని మీరు ఆర్గ్యూ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసినారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు, 500 మంది సాక్షులను విచారించినారు, తర్వాత 5,000 పేజీల రిపోర్టు ఫైల్ చేసిన తర్వాత ఇంకా మీరు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పడంలో ఔచిత్యం ఏంటి అని చెప్పని కూడా ప్రశ్నించినారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. మాకు అప్రూవర్స్గా మారిస్తే మీకు బెయిల్ దొరుకుతుంది, మాకు అప్రూవర్గా మాకు లొంగిపోకపోతే మీకు బెయిల్ దొరకదు అనేటువంటి ఒక రీతిలో ఏదైతే ఈడీ, సిబిఐని తొత్తులుగా మార్చుకొని వాళ్ళు ఎట్లయితే వ్యవహరించినారో దాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టినట్టుగా అనిపించింది. అంటే నర్భగర్భమైనటువంటి ఒక వ్యాఖ్యల యొక్క అంతర్యాన్ని మనం కనుక లోతుగా గమనిస్తే అట్లా కనబడుతుంది. సో వీ హోప్, ట్రయల్స్ జరుగుతుంది, మళ్ళీ వాదోపవాదాలు ఉంటాయి, ధర్మం గెలుస్తుంది, సత్యం గెలుస్తుంది అని చెప్పని నమ్ముతా ఉన్నాం. బట్ ఇప్పుడు ఇంట్రిమ్ ఆర్డర్ ఏదైతే కవిత గారిని బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయించిందో అది తప్పనిసరిగా ఒక మంచి పరిణామం. అది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, తర్వాత కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ వాటి పట్ల ఒక విశ్వాసం పెరిగేటువంటి ఒక రీతిలో నిన్న సుప్రీంకోర్టు వ్యవహరించింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ది సుప్రీం కోర్ట్ అండ్ వీ వెల్కమ్ కవిత గారు ఆల్సో టు హైదరాబాద్. ఇప్పుడే వస్తారు, ఇంకొద్దిసేపు అయితే హైదరాబాద్కి వస్తారు. వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం. దాంతోపాటు వారు కూడా భవిష్యత్తులో బలమైనటువంటి ఒక రాజకీయ నాయకురాలిగా ప్రజల పక్షాన తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడతారు అని చెప్పని భావిస్తున్నాను. ఇంకోటి సార్, నిన్న కవిత గారు జైలు నుంచి బయటకు వస్తూ జై తెలంగాణ నిదానం కొంచెం ఎమోషనల్ అయ్యారు. నేను తెలంగాణ బిడ్డని, కేసీఆర్ బిడ్డని, ఏ తప్పు చేయలేదు, నేను మామూలుగా మొండిదాన్ని, అలాంటిది నన్ను జైల్లో ఇచ్చి జగమొండిని చేశారు, వచ్చినాక ఎవరి కాళ్ళకు వడ్డిస్తానని చెప్పి అన్నారు. వడ్డీతో పాటు సహా చెప్తానని చెప్పారు. దీని గురించి అంటే తప్పుడు కేసు కదా, ఒక తప్పుడు కేసు కాబట్టి తప్పనిసరిగా 5.5 నెలల పాటు తనని చాలా ఇబ్బందికి గురి చేసినారు. ఒక చిన్న 4-5 ఫీట్ల వైశాల్యం ఉన్నటువంటి చిన్న రూము, తర్వాత దాంట్లో 3-4 మొత్తం చొప్పించటము, తర్వాత తన గైనిక్ ప్రాబ్లమ్స్ రావటము, బీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటము, ఆరోగ్యం అంతా కూడా దెబ్బతినటము, తిండి సరిగ్గా అందుబాటులో ఉండకపోవటం, వీటన్నిటితోటి ఒక రకమైనటువంటి ఒక ఆరోగ్యపరమైనటువంటి ఒక బాధ, తర్వాత మానసికమైన బాధ, ఒక క్రూరమైన చిత్రహింసలకు గురైనట్టుగానే భావించవచ్చు. అవన్నీ తట్టుకొని బయటకు వచ్చిన తర్వాత మనిషికి ఎట్లా ఉంటుంది, ఇప్పుడు రూమ్లో వేసి పిల్లిని కొడితే పిల్లి కూడా పుల్లి లెక్క తిరగబడుతుంది అన్నట్టు ఇప్పుడు తన పరిస్థితి అట్లే. తను చేయనటువంటి ఒక తప్పుకు 100 కోట్ల రూపాయలు ఎక్కడ మీరు అని పట్టుకున్నారా అని అడిగింది సుప్రీంకోర్టు. యూ హ్యావ్ నాట్ రికవర్డ్ 1 రూపీ కదా, హౌ కెన్ యూ సే దట్ 100 crores of money has been
ట్రాన్స్ఫర్డ్ అని ఎట్లా చెప్తారు అని చెప్పని అడిగిన తర్వాత చేయని తప్పుకు తనను కేసులో పెట్టి 5.5 నెలలు బంధించి కేసీఆర్ను లొంగదీసుకునే ప్రయత్నం చేసి ఎన్నికల ముందు బట్టగాల్చి మీదేసి కేసీఆర్ ఓటమికి కారణమయ్యేటువంటి ఒక రీతిలో తప్పుడు ప్రచారాలు చేసి అన్ని రకాలుగా విఘాతం కలిగించిన తర్వాత తప్పనిసరిగా అనుభవాలలో నుండి ఒక బలమైనటువంటి ఒక సంకల్ప సిద్ధితోటి తర్వాత ఆలోచనతోటి ఆ, మ్, కవిత గారు పనిచేస్తారు ప్రజాక్షేత్రంలో అని నేను నమ్ముతున్నా. సార్ ఇంకోటి బండి సంజయ్ గారు ఒక ట్వీట్ చేశారు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు గెలిచారు, న్యాయవాది గురించి ఒకటి మాట్లాడారు సార్, దీని గురించి ఏమంటారు? వీళ్ళంతా ఏది పడితే అది మాట్లాడుతున్నారండి, అర్థం పర్థం లేదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చొని ఒక మంత్రి పదవిలో కూర్చున్న వాళ్ళు సోయి మర్చి మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏది పడితే అది మాట్లాడిండు, టీవీలు చూపెట్టినాయి, పేపర్లు రాసినాయి, ఏదో జైగొడతోడు జైగొట్టిండు, చీర గ్యాంగ్ అరుస్తోళ్ళు అరిచిండ్రు. బట్ ఇప్పుడు నవ్ యూర్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టరు, అది కూడా కేంద్ర మంత్రివి, యూనియన్ హోం మంత్రివి, నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఎట్లా బండి సంజయ్ గారు? తెలియదు ఆయనకు, కాంగ్రెస్ ఆయనకు తెలియదు. ఆయనకు గమ్మత్ ఏంటంటే, విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ అడ్వకేట్ ఎవడు కాంగ్రెస్ అడ్వకేటు? ముకుల్ రోత్గి కాంగ్రెస్ అడ్వకేటా? బండి సంజయ్ గారికి తెలియని విషయం ఏంటి అంటే, ముకుల్ రోత్గి 2014 నుండి 17 వరకు అనుకుంటా ఆయన భారతదేశ అటార్నీ జనరల్, నరేంద్ర మోడీ గారే నియమించినటువంటి అటార్నీ జనరల్. మరి బీజేపీ అడ్వకేట్ ఆర్గ్యూ చేసిండు అనే, ఆయన బీజేపీ అడ్వకేట్ అనాలా మరి అంటున్నప్పుడు? ఆయన అడ్వకేట్, సీనియర్ మోస్ట్ లాయర్, దట్ టు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా బై నరేంద్ర మోడీ. ఆయన కాంగ్రెస్ అని అంటున్నాడు. ఏమైనా అర్థం ఉందంటే తెలుసుకొని మాట్లాడాలి, తెలియకుంటే ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లా? మనుసింఘ్వి జస్టిస్ నరసింహారెడ్డి పైన కేసీఆర్ గారు వేసిన కేసులో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఆర్గ్యూ చేసిండు మనుసింఘ్వి. ఇంకెక్కడ వచ్చి కవిత గారికి అనుకూలంగా సింఘ్వి ఆర్గ్యూ చేసిండు. ఫ్యాక్ట్స్ తెలవకుండా ఏది పడితే అది మాట్లాడితే మీ టీవీలో ఏమో ఏది పడితే అది చూపెట్టరి, ఆ పేపర్లో ఏది పడితే అది రాసిరి, వాళ్ళ పబ్బం వాళ్ళ గడుపుకుంటుండి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం. కొంచెం తెలుసుకొని, ఫ్యాక్ట్స్ తెలుసుకొని, రోద్గి ఎవడు, సింఘ్వి ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అని తెలుసుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే, మీరు కేంద్ర మంత్రి అయి ఉండి ఒక జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు నుంచి వస్తే ఆ జడ్జ్మెంట్ ఏదో కొల్యూడెడ్ జడ్జ్మెంట్ అని చెప్పని మంత్రి మాట్లాడటం ఏంటండి? అసలు వాళ్ళని కంటెంప్ట్ ద కోర్టు కింద లోపల పడేయాలి. అలాంటి మంత్రి అయితే అయిండు కావచ్చు కానీ లోపల పడేయాలి. అది ఇల్లాజికల్, అన్టెనబుల్ క్రైమ్. అది నువ్వు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి నువ్వు యు ఆర్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ దట్ బికాజ్ కాంగ్రెస్ ఆయన మాట్లాడిండు కాబట్టి ఏదో తెచ్చుకున్నారు, అదేదో లోపాయకారి ఒప్పందాలతోటి బెయిల్ వచ్చింది అన్నట్టుగా ఒక కేంద్ర మంత్రి మాట్లాడితే తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారా, అజ్ఞానంతో మాట్లాడుతున్నారా? దయచేసి బండి సంజయ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా. ఏం మాట్లాడితే సహేతుకము, ఏం మాట్లాడకపోతే సహేతుకం అనేటువంటి ఒక విఘ్నత ఉండి మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇంకోటి సార్, కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ని కాంగ్రెస్లో కలగబోతుంటారు. కాంగ్రెస్ వాళ్ళేమో మొన్న కేటీఆర్ గారు 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఢిల్లీకి వెళ్ళారు, నెక్స్ట్ డేనే కవిత గారికి బెయిల్ వచ్చారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కూడా దిమాగ్ పనిచేస్తలేదండి. వాళ్ళకు కూడా ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారికి నేను ఐ కాంట్ సే కాంగ్రెస్, బట్ రేవంత్ రెడ్డికి దురదృష్టం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, మొత్తం కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా ఇది తప్పుడు కేసు అని చెప్తా ఉన్నారు. అవునా కదా? అంతే కదా వెంకట్? కేజ్రీవాల్ గారు ని ఇరికించడం కోసం, ప్రచారంలో ఉండకూడడం కోసం కుట్రపూరితంగా కేసు పెట్టిండ్రు అని చెప్పని కేజ్రీవాల్ గారికి బాసటగా నిలుస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. తర్వాత సిసోడియాకు బెయిల్ వస్తే మేము వెల్కమ్ చెప్తున్నాము అని చెప్పని వెల్కమ్ చెప్పినారు కూడా. మరి కవితమ్మ ఏ5 ఎక్కడనో ఉన్నటువంటి ఒక కవితమ్మ పైన కవితకు బెయిల్ వస్తే తప్పు ఎట్లా అవుతుంది? ఇది కాంట్రడిక్షన్ ఏంది? రాహుల్ గాంధీ A1 కేజ్రీవాల్ను తప్పుడు కేసులో ఇరికిచ్చినారు, ఆయనకు బెయిల్ ఇవ్వాలా అని రాహుల్ గాంధీ గారు అంటారు. ఇక్కడ ఆయన అనుచరుడు అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి కవిత గారు బెయిల్ రావడం తప్పు, బీజేపీతో కొల్యూజన్ అయితే బెయిల్ వచ్చింది అని మాట్లాడితే ఏమైనా అర్థం ఉందండి? మరి సిసోడియాకు తర్వాత ఇంకొక ఆయనకు కూడా బెయిల్ వచ్చింది, వాళ్ళు కూడా బీజేపీతో కొల్యూడ్ అయినట్ట? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. కొంచెం ఇంగితం, విఘ్నత,
ఈ పనికిరాని మాటలతోటి ప్రజల కడుపులు నింపలేరు, పార్టీ ప్రాబల్యాన్ని పెంచలేరు. పార్టీని పల్చన చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కష్టపడిండ్రు 10 ఏళ్ళు చాలామంది కార్యకర్తలు కష్టపడితే ఆ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చింది. ఆయన ఒక్కడేదో పొడిస్తే రాలే అది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో చాలామంది కార్యకర్తలు కింది స్థాయిలో ఉన్న వాళ్ళు అందరూ పనిచేసిండ్రు. ప్రజలు మరణ పొందిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు. దాన్ని నిలుపుకోలేటువంటి ఒక విఘ్నత లేకుండా ఉట్టిగానే బట్టకాల్చి మీదేసినట్టుగా కేసీఆర్ గారి పైన కోపంతో లేకపోతే కవిత గారి పైన కోపంతోటనో వాళ్ళ కుటుంబం పైన కోపంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అబద్ధాలు మాట్లాడితే ఈ కాంట్రడిక్షన్స్ చెప్పండి. రాహుల్ గాంధీ కేజ్రీవాల్ను విడుదల చేయాలంటున్నాడు, దొంగ కేసు అంటున్నాడు ఢిల్లీలో. రేవంత్ రెడ్డి ఇక్కడ ఏమంటాడు తెలంగాణలో, ఇది మంచి కేసే, కవిత బయటికి రావద్దు, ఈ బెయిల్ వచ్చినందుకు బీజేపీతో కుమ్మకండి. నేను రాహుల్ గాంధీని నమ్మనా లేదా రేవంత్ రెడ్డిని నమ్మనా చెప్పండి. ఏఐసీసీ అధినేత కాబట్టి నేను రాహుల్ గాంధీ చెప్పిందే నమ్ముతా. నువ్వు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోరు, పోయి రాహుల్ గాంధీ గారి దగ్గర మాట్లాడండి. ఐ ఆల్సో అపీల్. అంటే దురదృష్టం ఇప్పుడు ఇక్కడ మరి ఆ ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారో, ఓ మంచి సిస్టమ్ ఉంటుండేనండి, ఏఐసీసీ ఇన్ఛార్జీలు సిస్టమ్ అదంతా ఉంటుండే. మరి వాళ్ళు ఏం చేస్తుండో అర్థం కావట్లా. నువ్వు ఏఐసీసీని కాంట్రడిక్ట్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇక్కడ. ఇన్ ద సేమ్ కేసు ఏఐసీసీని కాంట్రడిక్ట్ చేస్తూ ఉండు. నువ్వు కేజ్రీవాల్ను అవమానపరుస్తున్నావు. మీ అలయన్స్ పార్ట్నర్ అయినటువంటి ఒక కేజ్రీవాల్ను రేవంత్ రెడ్డి అవమానపరుస్తూ ఉండు, అది కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి. విఘ్నత లేకుండా దయచేసి రేవంత్ రెడ్డి మాట్లాడితే అది ఆయనే పల్చన అవుతాడు తప్ప ఎవరికి దానివల్ల వచ్చే లాభం ఉండదు. బీఆర్ఎస్ పార్టీకో కేసీఆర్ గారికో కవిత గారికో నష్టం అవుతుందని చెప్పను నేను భావిస్తలేను. ఈ కాంట్రడిక్షన్ తెలుస్తుంది ప్రజలకు తెలియదా? రాహుల్ గాంధీ ఇట్లా అంటుండ్రు, రేవంత్ రెడ్డి ఇట్లా అంటుండ్రు, మరి ఈయన తప్పుకోవాలి అనుకుంటారు కదా. సార్ ఇంకొకటి, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ పట్టుబడ్డారు. కవిత గారిది ఇంకా కేసు ఎలాంటి ప్రూఫ్లు లేదు. అలాంటి అతను ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు కవిత గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, కొంతమంది ప్రజలు కూడా అంటున్నారు దీని గురించి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిస్సిగ్గుగా నగ్నంగా 50 లక్షల రూపాయల డబ్బుతో దొరికినటువంటి ఒక వ్యక్తి. సరే, ఆయన 50 లక్షలతో దొరికిండు కాబట్టి ఒకవేళ కవిత గారు తప్పు చేస్తే ప్రశ్నించమనండి. తను తప్పు చేసినంత మాత్రాన ఇంకొక తప్పును ప్రశ్నించొద్దని లేదు. ఒకవేళ తప్పు జరిగితే, తప్పు జరగలేదురో మొర్రో అని నీ అలయన్స్ పార్ట్నర్ మొత్తుకుంటున్నాడు భయ్. కాంగ్రెస్ పార్టీతో ఢిల్లీలో అలయన్స్ పార్ట్నర్ అయిన కేజ్రీవాల్ ఏమంటున్నాడు, నాకు 9,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది ఈ కొత్త పాలసీ వల్ల, కాబట్టి నేను ఈ పాలసీ తప్పు కాదు, మేము ఆ టెండర్ ప్రక్రియ తప్పు కాదు, అంతా కూడా సహేతుకమే, కానీ చిన్న చిన్న అనుమానాలు వచ్చినందుకు మేము విత్డ్రా చేసుకున్నామని చెప్పని, మాకు లాభం వచ్చిందని చెప్పని ఆయన మొత్తుకుంటుంటే రేవంత్ రెడ్డి తప్పు అని మాట్లాడితే ఏమైనా అర్థం ఉందా? నిజంగానే తప్పు జరిగితే రేవంత్ రెడ్డి దొంగ పని చేసినప్పటికి కూడా దొంగ అన్నట్టుగా అంటే అనొచ్చు. నేను ఐఎమ్ నాట్ డినై. అందులో ఏం జరగలేదని కేజ్రీవాల్ చెప్తున్నాడు. ఎవరు కేజ్రీవాల్? రాహుల్ గాంధీ మిత్రుడు. రాహుల్ గాంధీతో 24 hours భుజాలు రాసుక తిరుగుతున్నాడు. నేషనల్ అలయన్స్లో పార్ట్నరు. ఇంకెక్కడ ముచ్చట చెప్పురి. అర్థం ఉండాలి మాట్లాడితే. తప్పు జరిగిందా జరగలేదా సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. దోషులు ఒకవేళ నిజంగానే తప్పు జరిగితే దోషులను శిక్షిస్తుంది సుప్రీంకోర్టు. బట్ నీ కాంట్రడిక్షన్స్ ఏంటి భయ్? నీ పార్ట్నర్, నీ అలయన్స్ పార్ట్నర్, నీతో పాటు నిరంతరం మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్న కేజ్రీవాల్, ఇది తప్పుడు కేసు, ఈ కేసులో ఏమీ ఇది లోపభూయిష్టమైనటువంటి ఒక రీతిలో మా మీద కావాలని కేసు పెట్టిండ్రు అని అంటే కరెక్టే అని అంటుంటారు ఢిల్లీలో. కవిత దగ్గరకు వస్తేప్పటికే తప్పు కేసు ఇది లోపల పెట్టాలా, బెయిలెట్ ఇస్తారని మాట్లాడుతుంటారు. నవ్వుతారు, నోట్తో నవ్వరు, ఇక దేంతో నవ్వుతారు ఇక అట్లా. థ్యాంక్ యూ సార్.